హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా కాంటెంట్ ని క్లారిటీగా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కూడా క్లియర్ గా ఫాలో కాండి. ఎందుకంటే నా వీడియో బై వీడియో ఖచ్చితంగా లింక్ అప్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం యామిజార్లతోటి తీసుకున్నాము, ఒకసారి చూడండి. యామిజార్లని బీ ఫార్మ్స్ అంటారు. ఇంగ్లీష్ లో బీ ఫార్మ్స్ అంటారు. ఉన్నది ఉన్నారు అని అర్థం వస్తుందండి. అంటే ఈ యామిజార్లతోటి లాస్ట్ వీడియోలో తీసుకొని ఎమ్మటే మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఎక్కడైనా యామిజార్లు కనిపించినప్పుడు మళ్ళీ V4 లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. అదే యామిజార్లతో స్ట్రక్చర్ తీసుకొని నేను సబ్జెక్టులు తీసుకున్నాను, యామిజార్లతో స్ట్రక్చర్ తీసుకొని నెక్స్ట్ ఏంటి V4 తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో V4 తీసుకుంటే అది ఏమన్నానంటే కంటి ముందు జరుగుతున్న ప్రతి పనిని కూడా మనం అదే స్ట్రక్చర్ లో మాట్లాడాలి అని చెప్పాను. అంటే అది ప్రెసెంట్ లో, అంటే కంటి ముందు జరుగుతున్న పని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న పని గురించే కదా. అందుకనే ఈ యామిజార్లను ప్రెసెంట్ బీ ఫార్మ్స్ అంటారు. ఏమంటారు? ప్రెసెంట్ యొక్క బీ ఫార్మ్స్ అంటారు. బీ ఫార్మ్ అంటే ఉన్నది, ఉన్నారు, ఉన్నారు అని చెప్పడం. వాజ్ వర్లను పాస్ట్ బీ ఫార్మ్స్ అంటారు. వాజ్ వర్లను ఏమంటాం? పాస్ట్ బీ ఫార్మ్స్ అంటాము. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. అసలు ఈ యామిజార్లు ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో హెల్పింగ్ వర్బ్ అని చెప్పాను. బట్ హెల్పింగ్ వర్బ్ అనేది కొన్నిసార్లు మెయిన్ వర్బ్ లాగా ఉపయోగపడతాయి అని కూడా చెప్తున్నాను. హెల్పింగ్ వర్బ్ అంటే మనకి ఎంతో సహాయపడతాయని కూడా క్లియర్ గా చెప్పాను. అదే హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొస్తే నేను క్వశ్చన్ వాడుకోవచ్చు అన్నాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అదే హెల్పింగ్ వర్బ్ నాట్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అన్నాను. అదే నెగిటివ్ యొక్క హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఇంట్రాగేటివ్ నెగిటివ్ అని చెప్పాను. అలా ఇంట్రాగేటివ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు యాడ్ చేసుకుంటే మనము ఎన్ని సెంటెన్స్ నే తయారు చేసుకోవచ్చు. ఆ వీడియోలో చెప్పుకున్నాము. గత 4-5 వీడియోలు కూడా సేమ్ అదే అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ తోటి హెల్పింగ్ వర్బ్ అనేది ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్ గా కూడా యూజ్ అవుతుంది. అది క్లియర్ నేర్చుకోవాలి. ఎందుకంటే అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. నా వీడియోలో ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ కావద్దని నేను వీడియో యొక్క సీక్వెన్స్ ని క్లారిటీగా చూసుకోండి మీరు. ఎందుకంటే ఇలాంటి చెప్పి కొంతమంది ఒక సగం మొదలుపెట్టి సగం చెప్పకుండా ఉండొద్దు. మీకు ఎక్కడైతే కన్ఫ్యూజ్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ నేను క్లియర్ గా క్లారిటీగా కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను. ఎందుకంటే అలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఆ కన్ఫ్యూజన్ ఎఫెక్ట్ అనేది నీ మీద ఎంత పడుతుంది అంటే నేను మాట్లాడుతుంటే తప్పు మాట్లాడుతున్నానేమో, నేను ఏదైనా చెప్తుంటే తప్పు చెప్తున్నానేమో, ఇది తప్పేమో అది రైట్ ఏమో అనే కన్ఫ్యూజన్ తోటే మీరు మాట్లాడడం అనేది స్టార్ట్ చేయరు. ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దని నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎప్పుడైనా యామిజార్లు అనేది మెయిన్ వర్బ్ లాగా కూడా యూజ్ చేస్తాము. ఆ మెయిన్ వర్బ్ లాగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా ఏజెస్ చెప్పేటప్పుడు కానీ, నీ యొక్క ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కానీ, నీ యొక్క సిచ్యువేషన్ చెప్పేటప్పుడు కానీ, నీ యొక్క ఎమోషన్స్ చెప్పేటప్పుడు కానీ, అంటే ఈ 4 సందర్భాల్లో మనకు ఏంటిది బీ ఫార్మ్స్ ఎట్లా యూజ్ అవుతాయి అంటే మెయిన్ వర్బ్ లాగా యూజ్ అవుతాయి. ఇది క్లియర్ చూసుకోండి. ఎప్పుడైనా నీ ఏజ్ అడిగినప్పుడు ఎవరైనా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఐ హావ్ 16 అని కొంతమంది అంటారు, ఐ హాడ్ 14 అని అంటారు. యాజ్ లో అక్కడ యూజ్ చేయకూడదు. ఐ ఆమ్ అంటే నువ్వేం యూజ్ చేయాలి? యామిజార్లు మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ చెప్పేటప్పుడు, ఎప్పుడో పాస్ట్ ఏజ్ చెప్పేటప్పుడు వాజ్ వర్లు యూజ్ చేస్తాము. ఓకే, క్లియర్? ఇప్పుడు నిన్న ఏజ్ ఎవరైనా హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగితే నేను ఐ ఆమ్ 16, ఐ ఆమ్ 40, ఐ ఆమ్ 20, ఐ ఆమ్ 30 అని చెప్పాలి. లేదు ఆమె అడిగారు అనుకో, ఈ ఈజ్ 20, షీ ఈజ్ 20, దే ఆర్ 20, వాళ్ళకు 20 సంవత్సరాలు ఉంటాయని చెప్పాలి. అంటే ఎక్కడ యామిజార్లు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా నేను క్లియర్ గా లాస్ట్ వీడియోనే చెప్పాను. ఒక్కసారి చూడండి. సబ్జెక్టుల గురించి మనకు క్లియర్ గా తెలుసు కాబట్టి ఐ వచ్చిందంటే ఖచ్చితంగా యామ్ అని చెప్పాను. ఐ వస్తే యామ్ అని చెప్పాను. ఈజ్ ఎక్కడ వస్తుందంటే అన్ని సింగులర్స్ కి వస్తానన్నాను. ఈ గానీ షీ గానీ ఇటు గానీ వచ్చినా, ఎన్ని నేమ్ సింగులర్ నేమ్ వచ్చినా కానీ ఈజ్. ఆర్ ఎక్కడ వస్తుందంటే అన్ని ఫ్లూరల్ ఏమున్నాయి మనకు? వై, యూ, దే అనే సబ్జెక్ట్ ఉన్నాయి. మనకు 7 సబ్జెక్టులు అన్నాను. మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ కి మొత్తానికి కూడా బేస్ ఏంటంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ వర్బ్ లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది అన్నాను. మెయిన్ వర్బ్ చేంజ్ కాదు. హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుంది అంటే మన యొక్క సమయాన్ని చెప్తుంది. అంటే ఏ టైంలో పని జరిగిందో చెప్తుంది. ఆ హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగం ఏంటంటే సబ్జెక్ట్ బిఫోర్ వచ్చిందంటే క్వశ్చన్ అంట. అవన్నీ క్లియర్ అయిపోయింది. ఎప్పుడైనా ప్రెసెంట్ ఏజ్ చెప్పాలి అంటే, ఏదైనా ఏజ్ చెప్పాలంటే ఐ ఆమ్ 16 అని చెప్పాను. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. ఐ ఆమ్ తర్వాత యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా యూజ్ చేస్తుంది, మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేస్తా అని చెప్పాను. ఇక్కడ మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేస్తుంది. యామ్ ఉంటే నేను 16 ఉన్నాను అనుకో, ఐ ఆమ్ నాట్ 16, నాది 16 సంవత్సరాలు కాదు, నేను 16 సంవత్సరాలు కాదనుకో. ఒకవేళ నేను 16 సంవత్సరాలు అయినా క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? అదే హెల్పింగ్ వర్బ్ కానీ అదే వర్బ్ కానీ ముందు రావాలి, సబ్జెక్ట్ ముందు రావాలి. యామ్ ఐ 16? ఎస్, యామ్ ఐ 16. ఒకవేళ నేను 16 years ఉన్నానా? యామెంట్ ఐ 16? నేను 16 years లేనా అని చెప్పాలి క్వశ్చన్ అంటే. ఒక్కసారి చూడండి. ఐ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా మెయిన్ వర్బ్ లాగా ఉపయోగపడుతుంది. ఏజ్ చెప్పాలి అని చెప్పాను. యామ్ అనేది ఏజ్ చెప్పాను కాబట్టి ఐకి మాత్రమే యామ్ యూజ్ చేస్తాం కాబట్టి ఐ యామ్ 16 అని చెప్పాను. ఒకవేళ నేను 16 కాదు, 16 సంవత్సరాలు లేను అంటే ఐ యామ్ నాట్ 16. ఒకవేళ ఉన్నానా అని క్వశ్చన్ అడగాలంటే ఏమన్నా ఇదే వర్బ్ ఏమన్నాను ముందుకు తీసుకురావాలని సబ్జెక్ట్ ముందు యామ్ ఐ 16 అని క్వశ్చన్ మార్క్. ఒకవేళ లేనా అంటే యామెంట్ అని అనే ముందు తీసుకురా, యామెంట్ ఐ 16 అనాలి. యామ్ నాట్ ని యామెంట్ అని అంటాము, యామెంట్ ఐ 16 అని అంటాము. లేదు ఇలా కూడా కాకపోతే యామ్ ఐ నాట్ 16 అని కూడా అనొచ్చు. యామ్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్, నాట్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇట్లా వాడినా నో ప్రాబ్లం. బట్ ఇది వాడడమే బెటర్ గా ఉంటది. ఓకే, క్లియర్? ఒకవేళ
ఇక్కడ నేను యామ్ వాడాను, ఐ కాబట్టి యామ్ వాడాను. ఒకవేళ ఈ షీట్లు అనే సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినా, ఏదైనా నేమ్ వచ్చినా గానీ అప్పుడు ఏం వాడాలి అని చెప్పానంటే ఈజ్ వాడాలని చెప్పాను. ఈజ్ 20, అతనికి 20 సంవత్సరాలు ఉన్నాయి. ఈజ్ నాట్ 20, అతనికి 20 సంవత్సరాలు లేవు. ఈజ్ 20, అతనికి 20 సంవత్సరాలు ఉన్నాయా? ఇజంట్ 20, అతనికి 20 సంవత్సరాలు లేవా? అతను చూస్తే 40 years లా ఉన్నాడు, 20 సంవత్సరాలు లేవు అంటావేంది అని చెప్తున్నాడు. ఈజ్ నాట్ 20 అని కూడా అనొచ్చు. ఈజ్ ఈ నాట్ 20 అనొచ్చు. ఇజంట్ హీ 20నే ఈజ్ ఈ నాట్ 20 అనొచ్చు. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి గ్యాప్ లో నాట్ పెట్టాను అంతే. ఇది మీరు ప్రాక్టీస్ చేయని అవసరం లేదు, బట్ అట్లా కూడా ఎక్కడన్నా సెంటెన్స్ అవ్వకూడదు, మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ప్రెసెంటేజ్. ప్రెసెంట్ అంటే ఏంది? మనకు ప్రెసెంట్ యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెసెంట్ బీ ఫార్మ్స్ అంటాము, వాజ్ వర్ల్ అనేది ఫాస్ట్ బీ ఫార్మ్స్ అంటాం. నాకు అప్పుడు 20 సంవత్సరాలు ఉండే. ఐ వాజ్ 20. ఓకే, ఐ వాజ్ 20 ఇన్ 2024. 2024 నాకు 20 సంవత్సరాలు ఉండే, అంటే పాస్ట్ కు సంబంధించిన. ఇప్పుడు ఇదేమో సింగులర్స్ యూజ్ చేస్తాం, ఇదేమో ఫ్లూరల్ యూజ్ చేస్తాం అని చెప్తున్నాను. ఓకే, క్లియర్? ఇది ఫాస్ట్ కు సంబంధించి, ప్రెసెంట్ కి సంబంధించి. ఏమన్నా ఏజ్ చెప్తే చెప్పాను. ఒకవేళ ఆర్ ఉంది, ఆర్ ఎక్కడ వాడతామని చెప్పాను? అన్ని ఫ్లూరల్ కూడా ఆర్ వాడతాం. వి, దే, యు అన్నిటికి కూడా ఫ్లూరల్ కాబట్టి వీఆర్, దే ఆర్, యు ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఆర్ వచ్చింది కదా, వి వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది, దే వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది. ఇవేంటి? ఫ్లూరల్స్. వి ఆర్, యు ఎక్కడ వచ్చినా కానీ ఆర్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇది ఏజ్ కి సంబంధించి. మన యొక్క ప్రొఫెషన్స్ గురించి మాట్లాడదాం. ప్రొఫెషన్స్ అంటే ఏంది? మన వృత్తులే కదా. ఐ ఆమ్ ఏ టీచర్, నేను టీచర్, నేను టీచర్ను కాను. ఐ ఆమ్ నాట్ టీచర్, నేను టీచర్ని కాదు. యామ్ ఏ టీచర్, నేను టీచర్నా? ఓకే, యామెంట్ ఏ టీచర్, నేను టీచర్ని కాదా అని క్వశ్చన్. ఇది ఎలా ఫామ్ చేస్తున్నాం? ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని అని చెప్తున్నాను. ఒకవేళ కాదు అంటే ఏంది? నాటు చేర్చాలని చెప్పాను కదా, వర్బ్ పక్కనే నాటు. హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ పక్కన నాటు చేస్తాము. ఇక్కడ ఇదే మెయిన్ వర్బ్, ఇదే హెల్పింగ్ వర్బ్ ఒకటి. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. ఇప్పుడు యామ్ ముందరికి వచ్చింది అనుకో, యామ్ ఏ టీచర్. ఒకవేళ యామ్ నాట్ వచ్చి యామెంట్ అయ్యే టీచర్, నేను టీచర్ని కాదా అని అర్థం. ఓకే, ఇప్పుడు ప్రొఫెషన్స్. ఒక టీచర్ అను, ఇది యామ్ కాకపోతే యు అన్నాను. యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ నాట్ ఏ టీచర్, ఆర్ యు ఏ టీచర్, ఆర్ఎంట్ యు ఏ టీచర్. జస్ట్ యు బదులు సబ్జెక్ట్ ఐ బదులు ఏమొస్తుంది? యు వాడనుకో, యు ఆర్ ఏ టీచర్ అన్నాను. యు ఆర్ ఏ లాయర్, యు ఆర్ ఏ డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ద ప్రొఫెషన్. ఓకే, దట్ ఈస్ యూజ్డ్ టు ఓన్లీ యామ్ ఈజ్ ఆర్, దట్ ఈస్ బీ ఫార్మ్స్ ఓన్లీ. క్లియర్? ఎక్కడైనా ప్రొఫెషన్ వచ్చినప్పుడు ఇలా యామ్ వచ్చింది కాబట్టి, ఐ వచ్చింది కాబట్టి యామ్ వస్తున్నాను. ఈజ్ రావాలంటే షీ ఈజ్ ఎ లాయర్. ఈజ్ షీ లాయర్? లాయర్ ఏనామా? షీ ఈజ్ నాట్ లాయర్, ఆమె లాయర్ కాదా? షీ అంటే ఈజ్ లాయర్, ఆమె లాయర్ కాదా అని క్వశ్చన్ అడుగుతున్నట్టు. ఓకే, సిచ్యువేషన్స్, మన యొక్క సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్స్ మీన్స్ మనం ఎలా ఉన్నాము అనేది దానిదే సిచ్యువేషన్ అంటాము. ఆ సిచ్యువేషన్స్ అంటే చూడండి, ఐ ఆమ్ వెల్దీ, నేను ధనవంతుణ్ణి. ఓకే, ఐఎమ్ నాట్ వెల్దీ, నేను ధనవంతున్నేం కాదు. హెల్దీ, వెల్దీ చూడండి. హెల్దీ అంటే ఆరోగ్యం, వెల్దీ అంటే ఆస్తి అన్నట్టు, లేదా సంపద అన్నట్టు. ఓకే, ఐఆమ్ హెల్దీ, నేను ఒక ధనవంతుణ్ణి అనొచ్చు. ఐఆమ్ నాట్ వెల్దీ, నేను ధనవంతుణ్ణి కాదు అని చెప్పొచ్చు. యామయ్య వెల్దీ, నేను ధనవంతుణ్ణి కాదా, నేను ధనవంతున్నా అని అన్నట్టు. కాదా అంటే నాట్ రావాలి. యామయ్య వెల్దీ, నేను ధనవంతున్నా అని క్వశ్చన్ అన్నట్టు. యామెంట్ ఐ వెల్దీ, నేను ధనవంతుని కాదా. యామెంట్ ఐ వెల్దీ అంటే నేను కాదా అని చెప్పడం. ఒకవేళ ఇలా యామ్ వాడాను కాబట్టి ఇది యు ఆర్ వెల్దీ, నువ్వు ధనవంతుడు. యు ఆర్ నాట్ వెల్దీ, నువ్వు ధనవంతుని కాదు. ఆర్ యు వెల్దీ, నువ్వు ధనవంతునివా అని అడుగుతున్నావు. ఆరెంట్ యు వెల్దీ, నువ్వు ధనవంతుని కాదా, ఎందుకు నీకు అన్ని కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు కాదు అని అడిగేటప్పుడు అన్నట్టు. ఓకే, క్లియర్? యు ఆర్ అన్నట్టు. యు అడిగినప్పుడు ఆర్ వస్తుంది. ఒకవేళ ఇది ఐకి బదులు పాస్ట్ లో ఉన్నాను అనుకో, ఐ వాజ్ వెల్దీ, నేను గతంలో రిచ్ అన్నట్టు, ధనవంతుని అన్నట్టు. ఐ వాజ్ రిచ్, నేను గతంలో ధనవంతుని. ఇప్పుడు కాదు, అది పాస్ట్. ఓకే, వాజ్ ఎక్కడ వాడుతున్నాం? పాస్ట్ కు సంబంధించి వాడుతున్నాను. ఓకే, షీ ఈజ్ ఇన్ పెయిన్, ఆమె పెయిన్ తో బాధతో ఉంది అని అంటాడు. షీ ఈజ్ నాట్ ఇన్ పెయిన్, ఆమె పెయిన్ బాధతో లేదు అన్నప్పుడు. ఈ షీ ఇన్ పెయిన్, ఆమె పెయిన్ తో ఉందా, బాధతో ఉందా? నో. ఇజంట్ షీ ఇన్ పెయిన్, ఆమె పెయిన్ బాధతో లేదా అన్నట్టు. ఇలా చూడండి, క్వశ్చన్ మార్క్స్ పెట్టలేదు, ఒకసారి గమనించండి క్వశ్చన్ మార్క్స్. ఓకే, క్లియర్? ఈ షీ ఇన్ పెయిన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాం మనం? ఈ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ వస్తే క్వశ్చన్ అంటున్నాము, ఈ హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ అంటున్నాం, అంతే. ఓకే, ఎమోషన్స్, మన యొక్క ఎమోషన్స్, మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, మన యొక్క ఎమోషన్స్ చెప్పేదాన్ని కూడా మనం ఎక్కడ వాడతాం? ఇక్కడ బీ ఫార్మ్స్ తోటే వాడతాం, యామ్ ఈజ్ ఆర్ తోటే వాడతాం. కాబట్టి ఎమోషన్స్ అంటే వీఆర్ హ్యాపీ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్పుకోవచ్చు. ఇలా అంత పట్టదు కాబట్టి ఏదైనా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావో చెప్పడం. వీఆర్ హ్యాపీ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వీఆర్ నాట్ హ్యాపీ, మేము హ్యాపీగా లేము. నెక్స్ట్ వన్, ఆర్ యు హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నామా అని అంటాం. ఆరెంట్ వి హ్యాపీ, మేము హ్యాపీగా లేమా అని అన్నట్టు క్వశ్చన్. ఓకే, దే ఆర్ సాడ్, వాళ్ళు బాధతో ఉన్నారు.
దే ఆర్ నాట్ సాడ్, వాళ్ళు బాధతో ఏం లేరు. ఓకే, ఆర్ దే సాడ్, వాళ్ళు బాధతో ఉన్నారా అన్నట్టు. ఆరెంట్ దే సాడ్, వాళ్ళు బాధతో లేరా అని అర్థం. అంటే ఆరెంట్ దే సాడ్ అంటున్నాం అంటే ఒకసారి ఆర్ ఎక్కడ వాడతామో క్లారిటీ ఉండాలి, యామ్ ఎక్కడ వాడతామో క్లారిటీ ఉండాలి, ఈజ్ ఎక్కడ వాడతామో క్లారిటీ ఉండాలి. ఇది ఉండాలి అంటే మనకి ఏం కావాలి? ముందు వీడియో చూడాలి. ముందు వీడియో చూస్తే మీకు ఎక్కడన్నా క్లియర్ గా ఉంటుందో చూడండి. అందుకని నా వీడియోస్ అన్ని కూడా చూడండి. ఇలా మన స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇవన్నీ నేర్చుకొని మేము ఎక్కడైనా యామిజార్లు వచ్చినప్పుడు V4 రాలేదు అని ఎక్కడైనా సెంటెన్స్ లో కనిపిస్తే అదే మెయిన్ వర్బ్ లాగా యూజ్ అవుతుంది. అదే మెయిన్ వర్బ్ లాగా యూజ్ అవుతుందని మీరు గమనించాలి. అవి కనుక ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒకటి ఏజెస్, ఒకటి ప్రొఫెషన్స్ కానీ, ఒకటి సిచ్యువేషన్ కానీ, ఒకటి ఎమోషన్స్ కానీ. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషన్ కాడ ఏమంటారు, ఐ హావ్ ఏ టీచర్ అన్నాడు అనుకో, అది ఇంగ్లీష్ లో పెద్ద రాంగ్ చేస్తున్నట్టు. మనం మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడుతున్నాం. మనం పసిగట్టే వాళ్ళు పసిగడతారు. పసిగట్టే నువ్వు తప్పు మాట్లాడేవరా అంటే నీకు వెంబటే అప్పుడే నర్వస్ అయిపోతావు. కాబట్టి ఈ చిన్న లాజిక్స్ పట్టుకోండి. ఈ లాజిక్ పట్టుకొని మీరు ఖచ్చితంగా క్లారిటీ మాట్లాడాలి. ఇంకా ఇది అయిపోయినాక మనం ఒకటి, ఎవరినన్నా మనం తప్పు చేసినట్టు అనిపించినా మనం క్షమించండి అంటాం. క్షమించండి అనే దానికి చిన్నగా ఒకసారి చూడండి, పార్డాన్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. మనకు ఒక సారీ ఒకటి తెలుసు, పార్డాన్ మీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఇవన్నీ కూడా నన్ను క్షమించండి అని అర్థం అండి. క్షమించండి అని అంటే ఇప్పుడు పార్డాన్ మీ అని ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు వెన్ ఎవర్ యూ స్పీక్ ద మొబైల్ ఫోన్, దట్ టైం పార్డాన్ మీ, ప్లీజ్ లౌడ్లీ స్పీక్ లౌడ్లీ, మీ వాయిస్ నాకు వినపడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నప్పుడు అప్పుడు పార్డాన్ మీ అంటాం. ఎక్స్క్యూజ్ మీ అంటాం. ఇప్పుడు ఏదైనా ఎంటర్ అవుతుంటావు రూమ్ కి, ఎక్స్క్యూజ్ మీ, మే కమింగ్ సార్, మే కమింగ్ సార్ అని అంటాం చూసాం, అక్కడ ఎక్స్క్యూజ్ మీ. ఏదైనా సారీ అన్నాం అనుకోండి, ఏదో తప్పు జరిగింది, సారీ ఫర్ మై మిస్టేక్స్ అని అంటామా, అట్లాంటి సందర్భంలో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, క్లియర్? ఓకే, థ్యాంక్స్, థ్యాంక్ యూ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, నీకు చాలా కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పడం కోసము ఎవరికన్నా మనం ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, మనం ఎవరికన్నా మిస్టేక్ చెప్పినప్పుడు సారీ చెప్పడం, ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అయ్యే పదాలు. మన యొక్క మర్యాదను తెలిపే పదాలు, మనం ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నామని తెలిపే పదాలు. థ్యాంక్స్, థ్యాంక్ యూ లాట్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్తామండి. ఓకే, అంటే సరే అండి మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని కూడా మనం కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా సరే అది మంచిగానే అనిపిస్తే ఓకే మీ ఇష్ట ప్రకారం అంటారు. యాజ్ యూ లైక్, యాజ్ యూ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. యాజ్ యూ లైక్, యాజ్ యూ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మీ ఇష్ట ప్రకారమే అని చెప్పవచ్చు. అంటే ఈ చిన్న చిన్న పదాలను మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో, కొద్దిగా యూజ్ చేస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది పెద్ద కష్టమే కాదు, మీకు అక్షరాలు తెలిస్తే చాలు ఆంగ్లాన్ని ఈజీగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి క్లారిటీగా నేర్చుకోండి. ఈ వీడియో బై వీడియో ఖచ్చితంగా వినండి. ఇవంతా కూడా ఇంగ్లీష్ గ్రామర్ లో ఉండే పార్ట్సే. కొంతమంది మీకు తెలియక ఏదో గ్రామర్ అంటే పెద్ద వింతేం కాదండి. ఇప్పుడు యామిజార్లు వాడామంటే మన సబ్జెక్టులు ఎక్కడ వాడతామో ముందు తెలుసుకుంటాం. అవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొంత గ్రామర్ పార్ట్ కావాల్సి వస్తుంది. అందుకనే మీరు ఇప్పటిదాకా నా వీడియో లాస్ట్ దాకా చూస్తే నేను ఒక్క రిక్వెస్ట్ మిమ్మల్ని ఏం చేస్తున్నా అంటే, మనకి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మొదటి వీడియోలోనే చెప్పాను. ఆ తర్వాత వర్బ్ గురించి చెప్పాను. వర్బ్ను ఒక లవ్ స్టోరీ ఫ్రేమ్ చేసి అసలు మీరు ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేకుండా నేనే క్లియర్ గా, నేనే ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక స్టోరీ రూపంలో తీసుకొచ్చాను. మీరు వింటే చాలు అది మీకు ఐడియా వస్తుంది. అంటే నీకు కావాల్సిన సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ మూడింటికి 3 వీడియోలే మాత్రం ఉన్నాయి. ఆ తర్వాత ఈ సెంటెన్స్ లో వారికి ఇంకొక వీడియో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక వీడియో, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక వీడియో, ఆ 2 వీడియోలు చూడండి. ఒక 5 వీడియోలు కలిపితే కూడా అది 2 గంటల క్లాస్ కూడా ఉండవు. మొత్తం కలిపితే కూడా అంతవరకు మీరు విన్నారంటే ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేదు. ఇంగ్లీష్ లో కొంత పట్టు ఉంటుంది మీకు. ఆ పట్టుతోటి మీరు ఇంగ్లీష్ ని ఆడుకోవచ్చు. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీరు తప్పులు లేవన్నట్టుగా, తప్పులు ఉండకుండా మాట్లాడగలుగుతారు. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.